హాయ్ అండి. గ్యాస్ ఆన్ చేసి పొగన పెట్టాలి. దాంట్లో కొన్ని వాటర్ వేయాలి, ఒక గ్లాస్ అంతా. ఎందుకంటే జొన్న పిండి చేయడానికి, జొన్న రొట్టెలు చేయడానికి. మళ్ళీ జొన్న పిండి మంచిగా ఇట్లా జల్లడించుకోవాలి 2 times. ఎందుకంటే పిండిలో ఏదైనా చెత్త అది ఇది ఉంటే వెళ్ళిపోతుంది. మంచిగా జల్లడించినాక చూడండి ఎంత చెత్త వచ్చిందో. మళ్ళీ పక్కకి కొంచెం పిండి తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే రొట్టెలు చేయడానికి పిండి కావాలి కదా. ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలి. దాని తర్వాత గ్యాస్ మీద మనం నీళ్ళు పెట్టాం కదా వేడి కావడానికి, ఆ నీళ్ళతోనే పిండి నానుకోవాలి మంచిగా, వేడి నీళ్ళతోనే. ఎందుకంటే వేడి నీళ్ళతోనే చేసుకుంటేనే రొట్టె బాగా వస్తుంది, జొన్న రొట్టె. చేత్తో చేయకండి, ఎందుకంటే నీళ్ళు వేడి ఉంటుంది. కడిచితో ఇట్లా కలుపుకోండి, మంచిగా కలుపుకోండి. కొంచెం నీళ్ళు చల్లారినాక ఇది చేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకోండి. ఇట్లా చేసుకొని రౌండ్గా పెట్టుకొని కడిచితోని కొన్ని పీసెస్ కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్. మీకు ఏ సైజు రొట్టెలు కావాలో ఆ సైజు పీసెస్ కట్ చేసుకోండి. దాని తర్వాత చేతిలో తీసుకొని పిండి రౌండ్గా ఇట్లా చేసుకొని కింద పొడిపోయి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి రొట్టె పెంక ఉంటుంది కదా అది పెట్టండి. దాని తర్వాత పొడి పిండి ఉంటుంది కదా అది చల్లి అప్పుడు రొట్టెలు చేయండి. రౌండ్గా మెల్లగా కొట్టండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేసేటోళ్ళకి మొత్తం ఇట్లా చినిగిపోతుందండి. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, నాకు కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు పెంక మీద వేయండి. దాని తర్వాత కొంచెం వాటర్ పెట్టండి, వాటర్ వేయండి దాని మీద, ఎందుకంటే పిండి ఉంటుంది కదా దాని గురించి. జొన్న రొట్టెలు తింటే చాలా మంచిదండి. నాకంటే డాక్టరు జొన్న రొట్టెలు తినాలి, డైలీ కనీసం 1 time అయినా తినాలి అని చెప్పారండి. ఎందుకంటే నా వెయిట్ చాలా పెరిగిపోయింది, అందుకని తింటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడు మంచిగా కాలవాలండి.